లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ అంబరాన్నంటిన దసరా పండగ సంబరాలు జంబి హనుమానాలయంలో రావణ సంహార వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య దేవి నిమజ్జన శోభాయాత్ర ఊరేగింపును ప్రారంభించిన ముదోల్ శాసన సభ్యులు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ వేడుకలకు హాజరైన జాగృతి అధ్యక్షురాలు దర్పల్లి మండల వ్యాప్తంగా దసరా సంబరాలు సమి పూజ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు చెడుపై విజయానికి ప్రతీక విజయదశమి రావణ దహన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు పోచారం ఆర్మూర్ పట్టణంలో దసరా వేడుకలను ఉత్సాహవంత వాతావరణంలో జరుపుకున్నారు ప్రజలు. జంబి హనుమాన్ ఆలయ ప్రాంతం ప్రత్యేక సెట్టింగ్ల మధ్య రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ గ్రౌండ్ లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దసరా వేడుకలు అంబరాన్ని అంటాయి. దసరా ఉత్సవాలను తిలకించేందుకు జంబి హనుమాన్ గ్రౌండ్ కు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పోటెత్తారు. శ్రీరాముని చేతిలో రావణ సంహారాన్ని తిలకించారు. అంతకుముందు మహిషాసుర వధ జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ గౌరవాన్ని మించింది లేదు, ఆత్మాభిమానం మించింది లేదు. అభివృద్ధి ఈ రోజు రేపు చేసుకుంటాం, రేపు కాకపోతే నెల తర్వాత చేసుకుంటాం. అడుగడుగున భయం, ఏ కళ్ళల్లో చూసిన భయం, మాట్లాడదామంటే భయం. చెప్పండి, ఈరోజు ఆర్మూర్ ఎవరి బతుకులు వాళ్ళు బతుకున్నారు. బంగారు దుకాణపడికి భయం లేదు, బట్టల దుకాణానికి భయం లేదు, రోడ్డు మీద అరటి పండు అమ్ముకుంటానికి భయం లేదు. ఉల్టా పోలీసులకి భయం లేదు. ప్రజలంటే ఎమ్మెల్యే ఏ పేదోడి గురించి మమ్మల్ని కోపడతాడు, ఏ బలహీనుడి పక్కన మాట్లాడతాడు. కాబట్టి ప్రజలకు చెప్తున్నా, రాజకీయ నాయకులు ఇవన్నీ ఉంటారు, రేపు పోతారు. రాజకీయ నాయకులు శాశ్వత, ధర్మం శాశ్వత. ప్రజలందరికీ చెప్తున్నా, ప్రపంచంలో స్వేచ్ఛను మించింది లేదు, ఆత్మ గౌరవాన్ని మించింది లేదు, ఆత్మాభిమానం మించింది లేదు. అభివృద్ధి ఈ రోజు రేపు చేసుకుంటాం, రేపు కాకపోతే నెల తర్వాత చేసుకుంటాం. అడుగడుగున భయం, ఏ కళ్ళల్లో చూసిన భయం, మాట్లాడదామంటే భయం. చెప్పండి, ఈరోజు ఆర్మూర్ ఎవరి బతుకులు వాళ్ళు బతుకున్నారు. బంగారు దుకాణపడికి భయం లేదు, బట్టల దుకాణానికి భయం లేదు, రోడ్డు మీద అరటి పండు అమ్ముకుంటానికి భయం లేదు. ఉల్టా పోలీసులకి భయం లేదు. ప్రజలంటే ఎమ్మెల్యే ఏ పేదోడి గురించి మమ్మల్ని కోపడతాడు, ఏ బలహీనుడి పక్కన మాట్లాడతాడు. కాబట్టి ప్రజలకు చెప్తున్నా, రాజకీయ నాయకులు ఇవన్నీ ఉంటారు, రేపు పోతారు. రాజకీయ నాయకులు శాశ్వత. ఆర్మూర్ పట్టణంలో శమి వృక్ష పూజలు భక్తి శ్రద్ధల మధ్య జరిపారు. పూజల అనంతరం శమి ఆకులను తెంపి వాటిని బంగారంగా భావించి ఇతరులకు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోట ఆర్మూర్ విశాఖ నగర్ కాలనీలోని రమసత్యనారాయణ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దసరా వేడుకలు రమసత్యనారాయణ ఆలయము గత 10 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా జంబి ఉత్సవాలను కాలనీవాసులతో ఆలయ పురోహితుడు పూజా కార్యక్రమాన్ని కాలనీవాసులకు ఇంటింటి నుండి మంగళహారతులతో రమా సత్యనారాయణ ఆలయానికి వచ్చి జంబికి పూజలు చేసి జంబి బంగారాన్ని తీసుకుని కాలనీవాసులు ఆలయంలో ఒకరినొకరు కలుస్తూ బంగారం పెట్టి దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రమా సత్యనారాయణ ఆలయ గౌరవాధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ కాలనీవాసులు ఐకమత్యంతో భక్తి భావనతో కలిసి ఉంటారని, సత్యనారాయణ స్వామి, గణపతి స్వామి
దుర్గాదేవి అందరి దేవుళ్లను భక్తి భావాలతోటి కొలుస్తారని, వారికి సుఖ సంతోషాలు భగవంతుడు ఇస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ నగరంలో శ్రీ రమసత్యనారాయణ స్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో గత 9 రోజులుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, ఈరోజు విజయదశమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా గత 15 సంవత్సరాల నుంచి ఈ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఆడంబరంగా భక్తుల హితం కొరకు ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పొద్దునుంచి వాళ్ళు కష్టపడి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేసి శమీవృక్షము స్థానిక ఆలయ ప్రాంగణంలో ఉన్న శమీవృక్షాన్ని ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా విజయదశమి రోజున ఈ పూజ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో విశాఖ నగర వాసులే కాకుండా విశాఖ, విజేత, వినాయక, నందకం అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు, లేదా పరిసర ప్రాంత కుటుంబ సభ్యులు, భక్తజనులు కూడా పెద్ద మొత్తంలో పాల్గొని అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా మహా ఆడంబరంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తజనులందరూ కూడా ఆ అమ్మవారి దయ నిండుగా మెండుగా ఉండాలని, ఇదేవిధంగా ఇంకా ఈ ఆలయము దినదిన అభివృద్ధి చెంది ఈ ధర్మహితం కొరకు, సమాజ హితం కొరకు ఈ ఆలయ కమిటీ ఇందులో పాల్గొన్న ప్రత్యక్ష పరోక్ష భక్తజనులందరి తరఫున మరొకసారి సమస్త భక్తజనానికి, సమాజానికి అందరూ కూడా అందరికి విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా భక్తజనుల తరఫున మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఆలయ కమిటీ తరఫున కూడా భక్తజనులందరికీ విశాఖ కాలనీలో గల రమసత్యనారాయణ ఆలయంలో దసరా ఉత్సవాలు జరుపుతున్నాము. అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన విశాఖ నగర్ యందు మొత్తం విశాఖ కాలనీ ప్రజలు మరి చుట్టుపక్కల కాలనీ వాసులందరూ కూడా విశాఖ రమసత్యనారాయణ స్వామి దేవాలయంలో మరి దసరా ఉత్సవాలను ఘనంగా వైభవంగా జరుపుకున్నారు. చాలా సోదర భావంతో అందరూ కూడా అలాయి బలాయి ఇచ్చుకొని చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇటు సాంప్రదాయాన్ని గత 10 సంవత్సరాలుగా ఇదే కొనసాగుతుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ మన రమసత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ దసరా ఉత్సవాలను జమ్మి పూజ చేసి జమ్మి వృక్షాలతో ఇక్కడనే జమ్మి వృక్షం ఉండడం, మరియు మీ అందరూ కూడా ఇక్కడ సమావేశం రావడము, ఆ ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు చాలా ధన్యవాదాలు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తి శ్రద్ధలతో దుర్గా భవాని నిమజ్జనం జరిగింది. ఈ మహోత్సవ వేడుకలను ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలో మహిషా పట్టణంలోని భవానీ చౌక్ వద్ద మహిషాసుర మర్దిని శోభాయాత్రను ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిమజ్జనాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అందుకు తగినట్లుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా భవానీ నిమజ్జనాలు జరుపుకోవాలని తెలియజేశారు. దుర్గామాత ఉత్సవాలు ప్రతిరోజు అమ్మవారు ప్రతి రూపంలో మనకు దర్శనమియడం జరిగింది. చివరి రోజు ఈరోజు మహిషాపట్నంలో మనం అందరం కలిసి నిమజ్జనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి యాదవ్ కులస్తుల దగ్గర పూజ చేసేసి ఇక్కడ భవానీ చౌక్ లో మన మాజీ కౌన్సిలర్ విజయ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. మా సోదరులకు, హిందూ సోదరులకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మాతకు 9 రోజులు ఏదైతే మీరు నిష్ఠాపరంగా పూజ చేశారు, చెప్పులు లేక ఒక పూట అన్నం తిని పూజ చేసిన అదే ప్రకారం ఈరోజు నిమజ్జనం జరుపుకోవాలా. ఇప్పుడు పెద్దలు మన పూజ్యులు బబ్రు మహారాజ్ గారు చెప్పారు, ఈవినింగ్ వరకు సూర్యాస్త వరకు మనం పూజ చేసుకుంటే బాగుంటుందని. అది మన సోదరులు, హిందూ సోదరులు అందరూ పాటిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. మన పిల్లగాళ్ళు ఎక్కడెక్కడ ఆడిపట్టులు ఎవరైనా పిల్లగాళ్ళు మాత సుడలి వస్తే నైట్లో వస్తే చాలా ఇబ్బందులు జరుగుతుంది. దానికోసం దయచేసి మన అందరు కమిటీ సభ్యులకు, హిందూ ఉత్సవ కమిటీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయాలని, అదేవిధంగా మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మా ముఖ్యమంత్రి గారు అనుకోండి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అనుకోండి, ఎస్పీ గారు అనుకోండి, కలెక్టర్ మేడం అనుకోండి, అన్ని విధాలుగా దాదాపు ఇప్పుడే మన ఏఎస్పీ సార్ చెప్పారు, అన్ని విధాలుగా బందోబస్తు చేశాము. కానీ వాళ్ళ బందోబస్తు కన్నా మన బందోబస్తు కూడా చాలా మంచిగా ఉండాలా. అందరు కలిసికట్టుగా పోలీసులకు కూడా, రెవెన్యూలకు కూడా, మున్సిపాలిటీ కూడా ఇబ్బంది కాకుండా మనం అందరం శాంతియుతంగా ఏదైతే 9 రోజులు పూజ చేసినాం, గణేష్ విసర్జన చేసుకున్నాము, బతుకమ్మ పండుగ చేసుకున్నాము. ఇది కూడా ఒక హిస్టరీలో మంచి పేరు వచ్చేటట్ల మీరు అందరూ కలిసి నేను కూడా పాల్గొంటాను. అందరు కలిసి ఘనంగా మన మాతా నిమజ్జనం చేద్దామని చెప్పుకుంటూ మన భాషలో శారదీయ నవరాత్ర చాలా శాంతియుతంగా జరిగింది. ఈ రోజు మన దుర్గా నిమజ్జనం కూడా జరుగుతున్నాయి. సో మన భాషలో గణేష్ నిమజ్జనం కూడా చాలా శాంతియుతంగా అయింది. అదేవిధంగా ఈ రోజు కూడా అదే గణేష్ లాగా మేము దుర్గా నిమజ్జనం కూడా జరుపుకోవడానికి కోరుకుంటున్నాము. ఉత్సవ సమితి నుండి మనకు బాగా సపోర్ట్ వస్తున్నది. ఈ రోజు మనకు ఆల్మోస్ట్ 400 మందితోని బందోబస్తు చేయడం జరుగుతున్నాయి. సో ఏం ఇష్యూ లేకుండా శాంతియుతంగా మేము మొత్తం నిమజ్జనం చేద్దాం. नव दुर्गा प्रकृतिता 9 प्रकार के रोज के पूजा 9 दिन में 9 नाम के दुर्गा होते हैं. प्रथमम शैलीपुत्रिंच, द्वितीयम ब्रह्मचर्य, ऐसे 9 प्रकार के. अष्टमम स्कंदम आती थी. 8 और 9 है नव दुर्गा प्रकृतिता. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే అలై బలే కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కవితను దత్తన్న కుమార్తె విజయలక్ష్మి దత్తాత్రేయను ఘనంగా సత్కరించారు. గత 20 ఏళ్లుగా దత్తాత్రేయ ఆధ్వర్యంలో దసరా అనంతరం అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. 10 మందితో ఆనందం పంచుకోవటమే పండుగ అంటే అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. దత్తాత్రేయ నిర్వహించే అలై బలై కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమాన్ని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఒక వేదికపైకి ఆహ్వానించడం సంతోషకరమన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందాన్ని పంచుకునే వేదికే అలై బలై కార్యక్రమం అన్నారు. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు. విజయలక్ష్మికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా వారు నడిపించాలని ఆకాంక్షించారు. దత్తాత్రేయ గారంటే బీజేపీ నాయకులుగాను, గవర్నర్ గాను మాకు గుర్తుకురారన్నారు. దత్తన్న అంటే 10 మందిని కలుపుకుని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన వారుగాని గుర్తుకు వస్తారన్నారు. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని నాకు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పులుపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటున్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడుగాను, ఒక గవర్నర్ గాను మాకు ఎవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్తారు దత్తాత్రేయ గారు, మీరు కూడా అట్లా ఉండాలని నాకు చాలా మంది చెప్పినారు. మన అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగైనటువంటి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి అందరూ తెలియజేస్తూ 20 సంవత్సరాలు నిలుపుతున్నటువంటి అలై బలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని నమ్మి అమ్మవారి పూజలు జరిపారు. నగరంలోని ఐపీడీ కాలనీ డివిజన్ నంబర్ 39లో శ్రీ సూర్య సమైక్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తున్నారు. సూర్య సమైక్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దేవి నవరాత్రి వేడుకలు నిర్వహించారు. దేవీమాత భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుస్తోంది. 9 రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో భక్తులు అర్చనలు, అభిషేకాలు, నైవేద్యాలతో సేవలందించారు.
ప్రతిరోజు కుంకుమార్చన, ఆకుల పూజ, నిమ్మకాయల పూజ, సుహాసిని పూజ, దీపాల పూజ, కలశ పూజ, పల్లకీ సేవ, యజ్ఞం, అన్నదానం వంటి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజయదశమి రోజున మహిళలు ఒకరికొకరు బంగారాన్ని ఇచ్చిపుచ్చుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాల్లో పాల్గొన్నారు. కాలనీ వాసులందరూ కలిసి విజయదశమిని ఘనంగా జరుపుకున్నారు. భక్తుల కోసం లక్కీ డ్రా కూడా ఏర్పాటు చేయబడింది. ఇందులో మొదటి బహుమతిగా ఎలక్ట్రిక్ స్కూటీ, రెండవ బహుమతిగా వాషింగ్ మిషన్, మూడవ బహుమతిగా స్మార్ట్ ఫోన్, నాలుగవ బహుమతిగా సైకిల్, ఐదవ బహుమతిగా అమ్మవారి 5 తులాల వెండి విగ్రహం లాంటి బహుమతులు అందుబాటులో పెట్టారు. ఈ కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు. భక్తులు సైతం ఆసక్తిగా లక్కీ డ్రాలో పాల్గొనడానికి ఆసక్తి కనబరిచారు. ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భవానీ స్వాములు, కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారు. దర్పల్లి మండలంలో విజయదశమి ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. షమ్మి పూజలు చేసి రావణ దహన క్రతువు పూర్తి చేసి ఆనందోత్సవాల మధ్య దసరా వేడుకలు జరుపుకున్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. గురువారం సాయంత్రం అన్ని గ్రామాల్లో జంబి వృక్షానికి పూజలు చేసి సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకున్నారు. దుబ్బాక గ్రామంలో పండుగ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల్లో స్థిరపడ్డ గ్రామస్తులు గ్రామానికి చేరుకుని ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొట్టాల నరేష్ గౌడ్, ఇతర సభ్యులు గ్రామ వతందార్ భూమాజీ గారి వీణానంద్ నివాస గృహానికి డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి జంబితో పాటు ఆయుధాలను హనుమాన్ మందిరానికి తీసుకొచ్చారు. అనంతరం ఆయుధ పూజ నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రావణ దహనం చేశారు. తదనంతరం ఆలయం పైనుంచి జంబి కొమ్మలను కిందికి విసిరివేయగా గ్రామస్తులు జంబి ఆకులను సమకూర్చుకున్నారు. ఒకరినొకరు జంబి ఆకులు ఇచ్చిపుచ్చుకుని అలై బలై చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారీ సంఖ్యలో గ్రామస్తులు, యువత, మహిళలు చేరుకుని ఈ వేడుకల్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. బాన్స్వాడ పట్టణంలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో మాజీ స్పీకర్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. బాన్స్వాడలో దసరా పండుగ ఘనంగా జరిగింది. దసరా పండుగ సందర్భంగా మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రి ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. స్టేడియంలో జంబి చెట్టుకు పూజ చేసి ఆకులు తెంపి కార్యక్రమంలో పాల్గొన్నారు పోచారం. చెడుపై మంచికి విజయం సూచికగా జరుపుకునే పండుగ దసరా పండుగ అన్నారు ఎమ్మెల్యే పోచారం. అందరికీ మంచి జరగాలని ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పారు పోచారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇంకా మన అఫ్రోజ్ ఓకే థాంక్యూ అందరూ బాన్స్వాడ పట్టణంలో మనందరికీ మంచి జరగాలని కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనందరికీ భగవంతుడు చల్లగా చూడాలి, చెడును దూరం చేయాలి, మంచిని కాపాడుకోవాలి, దుర్మార్గాన్ని దూరం చేయాలి, దుస్తులను దూరం చేయాలి, మంచివారిని కాపాడుకోవాలి. ఇదే మన యొక్క సాంప్రదాయం, సంస్కృతి, అలవాటు కూడా. ఇక్కడ హాజరైనటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో చదివిన 1988-89 బ్యాచ్ విద్యార్థులు యువమిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దసరా అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువమిత్ర యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎంసని రవీందర్, చింతల గంగదాస్, కోశాధికారి మూడు వెంకటేష్, పిఆర్ఓ వారణాసి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి గ్రూప్ లో కూర్చున్న మొత్తం తాతలైపోయింది చాలా
బ్యాచ్ 10th బ్యాచ్ మాది అందరిది. దానికి నేను అధ్యక్షుడు, చిత్తల గంగదాస్ గారు ప్రధాన కార్యదర్శి. మేము ఏ ప్రోగ్రామ్ అయినా కానీ తక్కువ 60 to 70% అటెండ్ అవుతాం. మ్యారేజెస్ కానీ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా కానీ మా మిత్రులల్లా మ్యాక్సిమం అటెండ్ అవుతాం. స్పెషల్గా దసరా తెల్లారి అలైబలే కార్యక్రమానికి మాత్రం 56 మందిలో తక్కువ 40 మంది మేము గ్యాదరింగ్ అవుతాం. ఈ ప్రోగ్రాము ఈ సంవత్సరం చేస్తూ ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. మిత్రులు ఇలానే అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. దీనికి మా యొక్క మిత్రులు ఇంకు శ్రీనివాస్ గారు మరియు దీనికి స్పెషల్ థ్యాంక్స్ వారణాసి మల్లికార్జున్ గారు. చాలా యాక్టివ్ ఉంటారు. ఇంకొకరు సెక్రటరీ గారు గంగదాస్ గారు, ఇద్దరు కామెంట్ చేయండి. మల్లికార్జున మరియు గంగదాస్ గారు కామెంట్ చేయండి. గ్రూప్ లో చాలా అడ్వాంటేజ్. వీళ్ళిద్దరు ఉండడం వల్ల చాలా యాక్టివ్ ఉంటుంది. ఇద్దరికంటే గ్రూప్ లో యాక్టివ్ అంటే మన శేఖర్ గౌడ్ గారు, వారికి చాలా ధన్యవాదాలు. మిత్రులందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. అందరిగాని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాలి భవన్లో 1988-89లో చదివిన మనమందరం కూడా దాదాపుగా 62 మంది ఇప్పుడు ప్రజెంట్ మన గ్రూప్లో ఉన్నారు. మనందరం కూడా మనం రెగ్యులర్గా ప్రతి 3 నెలలకు ఒకసారి గెట్ టుగెదర్ కార్యక్రమాలు కలుసుకుంటున్నాం. అట్లాగే దసరా అలైబాలే కార్యక్రమాల్లో కలుసుకుంటున్నాం. అంటే మనం దీనికి సంబంధించి మనం ఆర్థికంగా కూడా బలోపేతం కావాలని చెప్పేసి ఒక చిట్టి కూడా వేసుకొని 1000 రూపాయలు నెలకేసుకుంటూ మన అందులో మిగిలిన డబ్బులతోనే గెట్ టుగెదర్ కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దీంతో పాటుగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మిత్రులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే మన వారికి కూడా మనం ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. సో ఈ గ్రూప్ ఏదైతే ఉందో యువమిత్ర యువత సంఘంగా దీనికి నామకరణం చేసి దానికి రిజిస్ట్రేషన్ కూడా మనం చేయడం జరిగింది. రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఇది. దీని ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మరి మాలిక్ భవన్ పాఠశాలకు సంబంధించిన మన పూర్వ విద్యార్థులు మన అందరం కూడా మరి అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాం. మరి ఇందుకు సహకరిస్తున్న మన యువమిత్ర యువత సంఘం సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా నా తరఫున అట్లాగే మన సంఘ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వార్తలు ముగించిన ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరాన్లాంటిన దసరా పండగ సంబరాలు. జంబి హనుమానాలయంలో రావణ సంహార వేడుకలు. భక్తి శ్రద్ధల మధ్య దేవీ నిమజ్జన శోభాయాత్ర. ఊరేగింపును ప్రారంభించిన ముదోల్ శాసన సభ్యులు. దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ వేడుకలకు హాజరైన జాగృతి అధ్యక్షురాలు. దర్పల్లి మండల వ్యాప్తంగా దసరా సంబరాలు. సమి పూజ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. చెడుపై విజయానికి ప్రతీక విజయదశమి. రావణ దహన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.